స్థానిక మారీసుపేటలో వేంచేసి ఉన్న శ్రీ కోదండ రామస్వామి వారి దేవస్థానం రామభక్త అప్పలస్వామి గుడిలో 30వ వసంత నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. పట్టణంలోని విశిష్టమైన రామాలయాల్లో స్థానిక మారీసుపేటలో వేంచేసి ఉన్న శ్రీ కోదండ రామస్వామి వారి దేవస్థానం ఒకటి రామభక్తుడు అప్పలస్వామి పేరిట అప్పలస్వామి గుడిగా పిలుచుకుంటారు. ఈ ఆలయంలో ఉగాది పర్వదినాన వసంత నవరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. ప్రతిరోజు ప్రాంతకాలంలో పంచామృత అభిషేకం, విశేష అర్చనలు జరిపారు. 26వ తేదీ వరకు శాంతి కళ్యాణం జరిపారు. శ్రీరామనవమి పర్వదినం రోజైన శుక్రవారం శ్రీ సీతారాముల వారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. మర్రిపూడి రాంబాబు, అనురాధ దంపతులచే శ్రీ సీతారాముల వారి కళ్యాణం జరిపించారు. ఈ వేడుకలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే అన్నభక్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా ఆలయంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. స్వామివార్లను దర్శించుకుని పూజలు చేశారు. 28వ తారీఖు పట్టాభిషేకం, స్వామివారి గ్రామోత్సవం, 29వ తేదీన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం, 30వ తేదీన ద్వాదశ ప్రదక్షిణాలతో శ్రీరామనవమి వేడుకలు పూర్తవుతాయని ఆలయ ధర్మకర్త లంకా శివానంద్ కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమాల్లో ధర్మకర్తలు కొనపల్లి నారాయణ స్వామి, లంకా శివానంద్ కుమార్, శివాంజనేయ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శంకరమంచి అరుణ్ కుమార్ శర్మ, ఆలయ ప్రధాన అర్చకులు దినమణి ధనుష్, సుబ్రహ్మణ్య శర్మ క్రతువులను నిర్వహించారు. భక్తులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. స్థానిక మారీసుపేటలో వేయించేసి ఉన్న శ్రీ కోదండ రామస్వామి వారి దేవస్థానంలో శ్రీ రామభక్త అప్పలస్వామి గుడిగా ప్రసిద్ధిగాంచిన ఈ దేవస్థానంలో వసంత నవరాత్రులు ఉగాది నుంచి ప్రారంభమైనాయండి. దేవాలయ ప్రధాన అర్చకులు దినమణి ధనుష్ సుబ్రహ్మణ్య శర్మ గారు ప్రాతకాలంలో స్వామివారికి అభిషేకాలు, అర్చనలు చేస్తున్నారు. ప్రదోష కాలంలో శ్రీ దుర్గా పూర్ణకుమారి గారి భవజ్ఞ మండల సభ్యులచే విష్ణు సహస్రనామ పారాయణం జరిగిందండి. అలాగే నేడు శ్రీరామనవమి సందర్భంగా మర్రిపూడి రాంబాబు గారు, అనురాధ దంపతులచే స్వామివారి కళ్యాణం జరిగిందండి. ముఖ్య అతిథిగా అన్నాబత్తున శివకుమార్ గారు వీచ్చేశారు. కళ్యాణానంతరం 3000 మంది దాకా అన్నప్రసాద వితరణ జరిగిందండి. అలాగే రేపు 28వ తారీఖు స్వామివారి పట్టాభిషేకం, సాయంత్రం గ్రామోత్సవం చేస్తున్నామండి. అలాగే 29వ తారీఖు స్వామివారికి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం, 30వ తారీఖు ద్వాదశ ప్రదక్షిణాలతో శ్రీరామనవమి కార్యక్రమాలు పూర్తవుతాయండి. భక్తులందరూ పవళింపు సేవతో పూర్తవుతాయండి. భక్తులందరూ తప్పకుండా విచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని భావిస్తున్నాం.